శివకృష్ణ సీత సుమతి కేసుని ఎంక్వైరీ చేసుకుంటూ పోలీస్ స్టేషన్కి వస్తారు. పోలీస్ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్ శివకృష్ణను చూసి నమస్కారం సార్ బాగున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటారు. బాగున్నాను అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు. ఏంటి సార్ ఇలా వచ్చారు అని కానిస్టేబుల్ అడుగుతూ ఉంటాడు. మీ నుంచి మాకు ఒక సహాయం కావాలి అని సీత చెప్తూ ఉంటుంది. ఏంటో చెప్పండి మేడం అని కానిస్టేబుల్ అడుగుతూ ఉంటాడు. 4 రోజుల క్రిందట సుమతి అనే ఆవిడ ఒక అతనుపై కేసు పెట్టి ఇక్కడ అరెస్టు చేపించింది. అతని వివరాలు కావాలి అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. ఇక దాంతో కానిస్టేబుల్ ఫైల్ ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉంటాడు. అవును మేడం, మీరు చెప్పిన విధంగా సుమతి అనే ఆవిడ ఒక అతన్ని ఇదే పోలీస్ స్టేషన్లో అరెస్టు చేపించి అతనిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు. విక్టిమ్ని కోర్టుకి తీసుకెళ్లారా అని శివకృష్ణ కానిస్టేబుల్ని అడుగుతూ ఉంటారు. లేదు సార్, సిఐ గారు ఆ రోజే అతన్ని రిలీజ్ చేశాడు అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు. ఆ మాట విని సీత శివకృష్ణ షాక్ అయ్యి అతని ఫోటో ఏమైనా ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక కానిస్టేబుల్ ఫైల్ అంతా కూడా వెతికి సార్ ఇదిగోండి సార్ అతని ఫోటో అని చెప్పి శివకృష్ణకు చూపిస్తూ ఉంటాడు. శివకృష్ణ ఆ ఫోటోని చూసి వెంటనే సీతకు చూపిస్తాడు. సీత గౌతమ్ ఫోటోని చూసి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక మహాలక్ష్మి మరి సీతకు దొరికిపోయినట్టేనా? మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.